నన్ను ఎక్కడ చూసాడు కళ్ళద్దాలు ఎట్టాడేమండి చెల్లి కమ్మ కూడా బోనే పెట్టినవరా మరి ఊరిదైతే ఊరోడు చెల్లి ఒక్కగానే వాడు ఊరైనా పర్లేదే పంట ఏం దొరుకుతుందో చూడ రైతు గారు నన్ను పిస్తుంది కాదు ఏంటండి రాత్రి పిసికాను
సీమేశ్వర చేయాలి లేదు 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 దానికి నాకు ఒకటేసారి చేసినాడు ఆ ప్రాసం కొల్లి కాపా ఆ సీమేశ్వరజీ పిల్ల నన్ను ఒకసారి తీసుకెళ్ళారు లోపలికి ఒకసారి కొడుకోమారండి కొళ్ళు కొట్ల కడాడండి తర్వాత ఏమైనా తెలియదండి బాబు శ్రీరాములు ఎక్కడో చెప్పండి బాబు చెప్పండి రాజుగారు అగ్రేజ్ వేయాలి ఎవరైతే విశ్వరాత్రి వేయాలి నిర్ధారవద్దు పచ్చి బిడ్డలు నాకాండ సైడ్ ఉందని జగ్గమ్మ ఓ జగ్గయ్య భద్రమే బాధపడినా వచ్చేయమన్నా చెప్పండి రాజుగారు అయితే చెప్పండి ఎవరో అమ్మాయి ఆవిడ దోరని తోలుకొచ్చింది. అవునండి ఆవిడ దోరని తోలుకొచ్చి మనకు పడుతుందా చూసురాదు చూసురావాలండి అయితే ఆవిడ వాడిని పిలుస్తాడు చెల్లని వెళ్ళాలి ఎలా పిలి మా భరోసా అమ్మా బాపాత్రు బాపాత్రు పొడి బాధలో పిల్లనా కాబట్టి లాగో నువ్వు సమగో అదే తేడా ఏం లేదు చెప్పండి అందుకే అడుగుతానండి బాబు చూసుకోండి సోనాది శనకుర్రో ఈడు చూడదు కరెక్ట్ గా షూట్ పుట్టి పొట్టు వీడెక్కడ రాజుగారు రాజుగారు ఇలా తినబండే వడ్డా దాడిని గారెడు దాడిన తర్వాత చుడారం తగిలిన తర్వాత చుడారాన్ని ఏదో గౌరవం అండి ఏదో గౌరవం అట్నీ కింద రెండే వంట సెంటర్ వచ్చేయండి మరిచేది రెండే బంగారు మరి సెంటర్గా లోప కొండి ఎలా అదండి మరి ఎలా మరిపాకి నుంచి ఎలా వెళ్ళాలండి మరిపాకి రోడ్డుకి నరిపాక రోడ్డుకి వెళ్ళొద్దు రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోవాలి చెప్పాలి నాకు తెలియదు ఎలాగండి ఎలా ఉందో వెళ్ళండి కొద్ది లెఫ్ట్ 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 అండి ఇంగ్లీష్ చదివినట్టున్నారు చెప్పండి డబల్ డిగ్రీ ఎక్కువేనండి బాబు ఓకే సంతోషం మరి అక్కడ ఎదంత ఉందో ఇక్కడ ఇదంత ఉంది ఇదంత ఉన్నాం మరి ఇదంత ఉంది ఇవన్నీ మాత్రం పక్కన పెట్టు చెప్పండి ఈ సోలహాపురపట్నం మై వీధిలోకి ఎవరో ఆవుల సెల్ల ఆవు దోణ తీసుకొచ్చిందట అది బాబయ్య తెల్లవారితే అమ్మవారు తొలకాశకి పాలు తీసుకురావాలా కొత్త పాలు తీసుకుని పరమాన్నం కూడా నైవేద్యం పెట్టాలా అని అమ్మగారు నాకు చెప్పారు. నువ్వు 1,00,000 మంది నువ్వు పాపున్నావు పుట్టు పెరిగిన కానీ చాలా మందిలో పెరిగినావు 6 మందిలో నువ్వు ఉన్నావు. ఆ ఆవు రేట్ ఎంతో ఆవు రూట్ ఎంతో ఆవులో ఉండవలసిన సుందాలు ఏమిటంటే నాకు తెలియదు కదా. నిన్ను పండిస్తున్నావు ఎలా ఆవుల సెల్ల దగ్గరికి వెళ్ళి ఆవు రూట్ రేఖలు ఏమిటో చూసిరా కాపన్నా. అమ్మగారు నీళ్ళు పోసుకున్నారండి అదే వస్తాండి ఈ పెదమాల పెద్దలనా నాకు ఆయప్ప 1,00,000 మందిలోనూ తిరిగి నీ సొగుల్లో చెట్లు కలిసినాయా నేనైతే ఒళ్ళుకు